రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ గడప గడపకు వెళ్లాల్సిందే ప్రతి క్యాండిడేట్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చిందా, జగన్మోహన్ రెడ్డికి సానుకూలత వచ్చింది అనుకోవాలంటారా? ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో అంటే వ్యతిరేకత అంటే సంవత్సరం తర్వాత రాదు, కనీసం 3 ఏళ్ళు. 4వ సంవత్సరం ఈ ప్రభుత్వం ఎలా పనిచేసిందో, బాగా పనిచేసిందా లేదా అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. అసలు ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి మాటలు సంవత్సరం ముందే మాట్లాడుతున్నాడంటే అంటే వింతగా మాట్లాడటం, ఈయనేదో ఆకాశంలోంచి దిగి వచ్చినట్టు స్పెషల్ మెయిన్ లాగా 2029లో నేనే అధికారంలోకి వస్తున్నాను, పోలీసులను పాతరేస్తాను, ఉక్కు పాతరేస్తానని చెప్పేసి బెదిరింపు ధోరణి. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లే. కేసులు పెడుతున్నారా? అసలు ఆ మాట్లాడుతున్నారంటే హత్యా నేరం కింద అతన్ని లోనయ్యాల. వాస్తవం అయితే ఆ మాట అంటున్నాడంటే మీరు ఎక్కడున్నా సముద్రాలు దాటి వెళ్ళినా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానంటే అది చావు కోరుకున్నట్టే కదా, అది హత్యా నేరం కింద కదా వస్తుంది. అది వాస్తవం అయితే మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో, మరి నిద్రమత్తులో ఉందా? గత 5 ఏళ్ల లాగానే నిద్రమత్తులో ఉందా? కూటమి ప్రభుత్వం చూచి చూడనట్టు పోతుందా? లేదా ఈ రెడ్ బుక్ ప్రభావం? రెడ్ బుక్ అంటే ఆల్రెడీ అందరికీ వరుస బట్టి జైలు అనుభవిస్తున్నారు, వస్తున్నారు. ఇంక మళ్ళీ తతిమా రౌండ్ ఇంకో రౌండ్ ఉంది. పేర్ని నాని, అంబటి రాంబాబు తమ్ముడు పొన్నూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు, మైనింగ్ దోపిడీ ఎన్ని చేసిన వ్యక్తులు మరి చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలుగా. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో మైనింగ్ ఏంటి, ఒక క్వాడ్స్ ఏంటి, మరి దానిలో ఉన్న రాగి నిక్షేపాలు కానీ, అల్యూమినియం నిక్షేపాలు కానీ ఇవన్నీ దోపిడీ చేశారు కాబట్టి సైలెంట్ కొట్టున్నారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎదురు తిరుగుతున్నారు. అంటే సంవత్సరంగా నడవక ముందు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత మీరు తేవాలని చూస్తున్నారు తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. ప్రజలైతే చక్కగా బడి పిల్లలకి భోజనం సెక్షన్ కానీ, బుక్స్ కానీ, మరి బ్యాగులు కానీ, మరి స్కూళ్ళ సంస్థ మాస్టర్లను తీర్చిదిద్దడం కానీ మరి వారు బాధపడిపోతున్నారు. గత 5 ఏళ్లలో దొడ్లకు ఫోటోలు తీయటం చేసామండి. ఇప్పుడు వచ్చి పిల్లలకు చదువు చెప్తున్నాం. మాలో కూడా మార్పు వస్తుంది. క్రమశిక్షణగా ప్రభుత్వం మాకు సహకరిస్తే మేము పిల్లలకి ఎందుకు చదువు చెప్పలేము? చక్కగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్లో చెప్పగలుగుతాం అని చెప్పి హెడ్ మాస్టర్లు కానీ, అక్కడున్న కింద స్థాయి టీచర్స్ కానీ, మరి కింద స్థాయి వంట చేసే సెక్షన్లో మాకు ఇలాంటి భోజనం, సన్నబియ్యం భోజనం మరి ఏ రోజు లేదు, దుడ్డు బియ్యంతో పెట్టారు. ఆ రోజు మేము తినలేకపోయేవాళ్ళం. అన్నం గట్టి శుద్ధలుగా ఉండేది అని చెప్పేసి పిల్లలు కూడా చెప్తున్నారు. దాని మీద కూడా పెద్ద రాద్ధాంతరం చేయాలని, మరి ఏదో ఎనకదీయాల పగలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎవరు వెళ్ళారంట, ఆలూరు ఎమ్మెల్యే ఎవరు మరి అతను వెళ్ళి మరి పిల్లల కాడికి వెళ్తే మరి సిగ్గుపోయింది. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉండి కూడా నువ్వు ఎంక్వైరీకి వెళ్ళేది ఏందయ్యా? ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం అసలు ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇస్తాన్న సూపర్ 6 ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసింది కాబట్టి ప్రతి గడపకు వెళ్తున్నాం మేమంటూ వైసీపీ నాయకులు అయితే చెబుతున్నారు కదా. మరి మీరు గడపకు వస్తారో, ఇంట్లోకి వస్తారో, ఎక్కడికి వస్తారో మీరు వస్తే కదా తెలిసేది. గడపకొని పెట్టుకో, అది తప్పే లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. అది సంవత్సరంకి గడవ ముందు, సంవత్సరం తర్వాత నువ్వు వచ్చి, సంవత్సరం కాదు 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత నువ్వు రా ప్రజల్లోకి. లేదంటే ప్రజా ఉద్యమం ఏంటంటే ఇదిగో పలానా పని చేయట్లేదు, దాని మీద నిలదీసి అడుగు. పలానా పని చేయండి, ఇదిగో ఈ రోడ్డు అభివృద్ధి చేయండి, ఇదిగో ఈ ప్రాజెక్టు కట్టండి అని చెప్పి అడగండి. అంతే తప్ప ప్రజల కాడికి మాత్రం పోవద్దు. చెప్పులు తీసుకొని కొడతారు. ఆడవాళ్ళు మిమ్మల్ని రెడీగా ఉన్నారు. ఆడవాళ్ళ పథకాలు కానీ, పిల్లలకి ఇవ్వాల్సింది కానీ, వారికి ఏతో ఇస్తారో అవన్నీ ఇస్తున్నారు. రాబోయే రోజులు మంచి పథకాలు ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప చేస్తారు. కొంత టైం పడుతుంది.
అన్ని ఒక్కసారి ఇవ్వలేదుగా ప్రభుత్వం అనేది. అంటే అదే గనక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఈ పాటికి బటన్ నొక్కి అందరికి సంక్షేమ పథకాలు వేసేసేవాడు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏమీ లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. మరి మీ నాయకులే తెగ తిడిచేస్తున్నారే, మీ నాయకులే పారిపోతున్నారే. ఏంది మా జగన్మోహన్ రెడ్డి పైన నుంచి వచ్చాడా, ఆకాశంలో దిగాడా, మేము భూమి మీద పుట్టామా, ఏంది ఆయనకి మాకు చాలా తేడా ఉన్నట్టుంది, అందుకని మాకు ఆ పార్టీ వద్దు అని వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. క్యాడర్ అయితే ఏమి లేదు, నాయకులు అక్కడక్కడ ఆ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలను కొంతమందే ఉన్నారు తప్ప, ఏది అచ్చో సాంబోతు రాంబాబు ఉంటాడు కదా, అమ్మటి రాంబాబు, ఆ రాంబాబు లాంటోడు తప్ప ఎక్కడ కూడా కనీసం ఇలువలు కలిగిన నాయకులు అయితే ఎవరైతే లేరు ఆ పార్టీలో. ఇలువుగా ఉండాలా, రాజకీయంగా నేను ఎదగాల అనుకున్నవాడు మాత్రం దూరంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. క్యాడ్ అయితే లేదు. అయితే ధనం ఉంది, దోసుకున్న ధనం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర, విచ్చలవిడి ధనం. ఆ ధనంతోనే వ్యవస్థను మెయింటైన్ చేయటం. కానీ నాయకుల్ని మీరు ఏదైనా చేయండి నేనున్నాను అన్ని భరోసా ఇస్తున్నావు అంటే చంపమని కూడా నువ్వు భరోసా ఇస్తున్నావు. ఆయనే చెబుతున్నాడు కదా రప్ప అంటే అదే అచ్చ ప్రేరేపిస్తున్నాడు బాగా. ఏది నేరాలు చేయండి, ఘోరాలు చేయండి, హత్యలు చేయండి, మానభంగాలు చేయండి, రేపులు చేయండి, ఈ ప్రజల్ని మనం బతకనీయకూడదు అంటే ప్రజల చేత ఓటు వేయించుకొని కూడా వాళ్ళు మనం బ్రతకనీయకూడదు. నాకు వ్యతిరేకంగా ఓటేశారు, నన్ను గెలిపిలేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో బాగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. నాకు తెలిసి అతను ప్రెస్ మీట్ దగ్గర కూడా తీసుకోడంటావా? మరి శాడిస్ట్ గా ప్రవర్తిస్తుంటాడే జగన్మోహన్ రెడ్డి, శాడిస్ట్ గా మాట్లాడతాడే. రప్ప నరకండి, రప్ప పొడి చేయండి, ఎన్ని గొడ్డలతో నరకండి అంటే అది ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలా అనొచ్చా? అది సినిమా డైలాగ్. మాకు అనుమానం అండి, అది సినిమా డైలాగే తప్పే ఉందండి. తీసుకొని అతను మాట్లాడుతున్నట్టు ఉంటది. మమ్మల్ని చూడండి, మీ కెమెరాలో మేము పడుతున్నా. ఆయన అంటుంది ఏంటంటే అది ఒక సినిమా డైలాగే, చెబితే తప్పే ఉంది అంటే. సినిమా డైలాగులు ప్రజల ముందు చెప్తావా? ప్రజలను హత్య చేయమని చెబుతావా? అంటే నువ్వే ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు ఎంత నియంతం అని. నియంత కాబట్టే ఆ మాటలు మాట్లాడేది. ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తివైతే ప్రజల కోసం మనం ఆ మాట అనకూడదయ్యా, తప్పు అని నువ్వు ఖండిస్తే అది మొదట్లోనే ఖండన అవుతుంది. నువ్వు ఖండించక ప్రోత్సహిస్తే ఇంకా సైకిల్ తయారైపోతుంది. అంటే నీకంటే ఇంకా సైకిల్లా తయారు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని నిద్రాగారాలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనియకుండా మరి ప్రజాజీవనంలో ఉండేవాళ్ళు భయభ్రాంతులు గురవుతారు కదా ప్రజలు. నీలాంటి వ్యక్తిని మళ్ళీసారి ఒక్కసారి ఇచ్చాం ఛాన్స్ అన్న, ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను తండ్రి చనిపోయాడు, నాకు ఎవరు అండదండలు లేరంటే ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యావు కదా, అయిన తర్వాత నువ్వు ఎంపీగా ఏం లేకావు, సర్వనాశనం చేసి వచ్చావు రాష్ట్రాన్ని. మొత్తం ధనం దోచుకొని ప్రజలు వామో ఇతని పరిపాలన మాకు వద్దయ్యో అని తలబట్టుకున్నారు. అందుకనే కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అది అసలు ఏం లేదు. ఏదైతే ఆయనకు దాదాపు 87 నియోజకవర్గాల్లో మాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మేమే గెలిచేసినాము, ఈవీఎంల మాయతోనే ఇప్పుడు వాళ్ళు గెలిచారని చెప్పి రీసెంట్ గా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది కదా, మరి వాళ్ళు చెబుతున్నారు కదా. మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో నువ్వు ఎన్ని దారుణాలు చేసావు. చిత్తూరు జిల్లాలో చూసావుగా, 65 ఏళ్ల ముసలాయన అంజిరెడ్డి తాత సవాళ్ళు చేశాడు, మేసం వేసి ర్యాండ్ రా చూసుకుందాం, నేను నామినేషన్ వేస్తున్నానంటే తిరగబడ్డాడు. అలాంటి వ్యక్తులున్న తెలుగుదేశం పార్టీని నువ్వు విమర్శించటం, ఈ ప్రభుత్వాన్ని విమర్శించటం ఇదే పనిగా పెట్టుకొని 5 ఏళ్ళు ఆగు. ప్రభుత్వం చక్కగా చేయలేకపోతే దీన్ని కూడా నీకు లాగానే ఓటమి చెందిస్తారు కదా. నువ్వు బాగా చేస్తావు అనుకుంటే నీకు ఇస్తారు కదా. 150 సీట్లు అప్పుడు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, కనీసం 120, 130, 110 గెలుస్తావు కదా, అధికారంలోకి వస్తారు కదా. చక్కగా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం కూడా చక్కగా చేయలేకపోతే ఇంటికి పంపిస్తారు. ప్రజలు నిర్ణయించుకుంటారు, 5 ఏళ్ల తర్వాత నిర్ణయించుకుంటారు మాకే ప్రభుత్వం చక్కగా చేస్తుంది. అది చంద్రబాబు నాయుడునో, జగన్మోహన్ రెడ్డినో, రాజశేఖర రెడ్డినో, రాజీవ్ గాంధీనో, ఇందిరాగాంధీనో చూడరు. ప్రజా సంక్షేమంలో ప్రజలు మేలు కోరుకుంటారు. చేసిందే నేను, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమం చేయట్లేదు, మొత్తం సంక్షోభంలోకి నెట్టేస్తుంది రాష్ట్రం మొత్తాన్ని అంటున్నారు కదా. మరి ఎవరికి చెబుతున్నావు? అది ప్రజలకు చెబుతున్నా. ప్రజలే వింటలేదు. వారి పని వారు చేసుకుంటున్నారు, పథకాలుగా ఇస్తున్నారు, బడి పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా ప్రాజెక్టులు వస్తున్నాయి, రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి, స్కూళ్ళు చక్కగా నడుస్తున్నాయి,
చక్కగా మన మెడికల్ కాలేజీలు కూడా వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా వస్తున్నాయి, మరి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు నీటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి, హైదరాబాదు మనకి తెలంగాణ వాళ్ళు మనకి అన్ని అడ్డంకులు పెట్టారు. ఆ రోజు ఏ రోజైనా మన నాయకు ఉన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఏ ప్రాజెక్టుకైనా అడ్డం పెట్టాడా? అది కట్టొద్దని చెప్పేసి అన్ని ప్రాజెక్టులన్నీ కట్టారు కదా, మనకి ఆంధ్రప్రదేశ్కి నీళ్లు రాకుండా చేయాలని చూశారు కదా. ఇవాళ అదే నీళ్లు మనకి ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టు నిండితే 2 సంవత్సరాలు కాదు 4 ఏళ్ళు కూడా వర్షాలు పడకపోతే చక్కగా మనకి నీళ్లు అందుతాయి, సాగు నీళ్లు అందుతాయి. అందుకనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అతివేగంగా జరుగుతుంది. మీ కళ్ళు పెట్టి తెరుచుకొని చూడండి, అక్కడ మీరు వెళ్ళి స్వయంగా చూడండి. లేదు గవర్నమెంట్ తరఫున బస్సు కావాలంటే బస్సు పెడతారు, బస్సులు వెళ్ళి చూడండి. ఏది కుక్కల్లాగా మురుగుతున్నారు కదా, ఏమి జరగట్లేదు. పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళండి, అమరావతి దగ్గరికి వెళ్ళండి, రోడ్లు చూడండి, ఎక్కడైనా గుంతుందేమో. కొద్ది గొప్ప పడుతుంటే మళ్ళీ వర్షాలు మొదలవుతుంది కదా. జూన్ జూలై అంటే ఆగస్టు మనకు వర్షాలు తప్పనిసరిగా మళ్ళీ గుంతలు పడతాయి, అవి మళ్ళీ పూడ్చుకోవాలా, మళ్ళీ అది ఖర్చేగా. ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రానికి ఆదాయం రావాలా, ఆదాయం వస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుంటుంది. అభివృద్ధి లేకుండా, ఆదాయం లేకుండా నువ్వు బటన్ నొక్కేవనంటే ఏంటది? నీకు నువ్వు బటన్ నొక్కున్నావు అంతే జగన్మోహన్ రెడ్డి, అంతేగాని అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మరి ఏడ్చారు. మరి నువ్వు వదిలిన మద్యం కేసులు ఇవాళ అన్ని సిట్లు అన్నీ జరుగుతున్నాయి కదా, దానిలో మొత్తం వరుసగా లాగుతుంటే క్యూపీ లాగుతుంటే అదే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడి నుంచి ఎక్కడ ఆ మూలాలు మొత్తం మళ్ళీ నీ తాడేపల్లి ప్యాలెస్ కాడికి రావాల్సింది. అది తప్పనిసరిగా అసలు మూల కారణం అంటే నువ్వే కదా. నువ్వు చేపట్టేగా అధికారులు కానీ మీ నాయకులు కానీ మొత్తం ఎవరైనా కానీ నువ్వు ఆర్డర్ అయిపోతే అక్కడ అవ్వదు కదా.